ఈ ఉప ఎన్నికను మూడు పార్టీలు కూడా ఒక సవాల్గా తీసుకుంటున్నాయి. అయితే కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికను చూస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఉప ఎన్నికల ఇన్ఛార్జీలుగా ఇప్పటికే ముగ్గురు మంత్రులను కూడా రంగంలోకి దించింది. మనం చూస్తూ ఉన్నాం, పొన్నం ప్రభాకర్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి ఏం చేశారు గత 10 ఏళ్లలో అంటూ కూడా బీఆర్ఎస్ ను ఎదిరించినటువంటి తీరు చూస్తున్నాం. అయితే కాంగ్రెస్ కు సంబంధించి పూర్తి విశేషాలు అందించడానికి మా ప్రతినిధి చారి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. చారి, గత 10 ఏళ్ల పాలన వెసెస్ ఇప్పుడు 2 ఏళ్ల అరాచకానికి జరుగుతున్న ఎన్నిక అంటూ కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి పొన్నం కౌంటర్ ఇచ్చారు. ఎంత కాన్ఫిడెన్స్ గా కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ కు సంబంధించి? కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఖచ్చితంగా ఈ సీటుని గెలిచి తీరాలనేటువంటి దిశానిర్దేశం కూడా అధిష్టానం చేసినటువంటి ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పరిస్థితిపై అంచనా వేసుకుంటూ దానికి అనుగుణంగా వ్యవహారాన్ని చక్కబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు మంత్రులకు బాధ్యతల్ని అప్పగించారు. గడిచిన 2 రోజులుగా బీఆర్ఎస్ పార్టీ ఓటు చోరుకు సంబంధించినటువంటి అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నటువంటి నేపథ్యంలో దానిపై కాంగ్రెస్ కూడా ధీటుగానే స్పందిస్తుంది. అసలు ఓటరు జాబితాకు సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి వ్యవహారమే. కొత్తగా వచ్చినటువంటి అంశాలు ఏమీ లేవు. అప్పుడు మాత్రమే జరిగింది ఈ ఓటు చోరీకి సంబంధించి. బీఆర్ఎస్ గెలిచినటువంటి సీట్లు కూడా ఓటు చోరీతోటే గెలిచాయనేటువంటి అంశాన్ని ప్రధానంగా కాంగ్రెస్ వినిపిస్తుంది. మంత్రి శ్రీధర్ బాబు కూడా ఇదే అంశాన్ని కొద్దిసేపటి క్రితము మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా స్పష్టం చేశారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒకే ఒక అంశాన్ని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేస్తుంది. గడిచిన 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించడంతో పాటుగా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఓటేస్తేనే అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి అంశాన్ని ప్రధానంగా చెప్పాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలను నియమించింది. డివిజన్ ఇన్ఛార్జీలంతా కూడా బూత్ స్థాయి వరకు కూడా కమిటీలను వేసుకున్నారు. ఓటర్ మ్యాపింగ్ సంబంధించినటువంటి ప్రక్రియను కూడా డివిజన్ ఇన్ఛార్జీలు పూర్తి చేశారు. ఇక ఎన్నికల ప్రచారానికి సంబంధించి నామినేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ మిగిలి ఉంది. అయితే 17వ తేదీన ఉదయం నామినేషన్ వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. భారీ ర్యాలీగా నవీన్ యాదవ్ తన నామినేషన్ని దాఖలు చేయబోతున్నారు. ఇక ఎన్నికల ప్రచారానికి సంబంధించి చూస్తే ఇప్పటికే అన్ని డివిజన్లలో ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి రాకముందుకే 150 కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మంత్రులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. పార్టీ ఇన్ఛార్జీలందరినీ కూడా యాక్టివేట్ చేశారు. ఇక పూర్తి స్థాయిలో ప్రచారానికి సంబంధించి అంశాన్ని కనుక చూస్తే అభివృద్ధి అనేదే ప్రధాన నినాదంగా ఎన్నికలకు వెళ్లాలనుకుంటుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కువగా స్లమ్ ఏరియాలు ఉండడం వల్ల ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాజాగా రేషన్ కార్డుల మీద 6 కిలోల సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా ఇప్పటికే గ్రౌండింగ్ చేసింది. కాబట్టి ఇవన్నీ కూడా తమకు కలిసి వస్తాయనేటువంటి ఆశాభావంతో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అందుకే వీటన్నిటి మీదనే ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్లమ్ ఏరియాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం అడిగిన వాళ్ళందరికీ కూడా తెల్ల రేషన్ కార్డులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. పూర్తి స్థాయిలో రేషన్ కార్డుల పంపిణీ కూడా ఆ నియోజకవర్గంలో పూర్తయింది. ఇలా ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అలాగే అభివృద్ధి జరగాలంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఓటేయాలనేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రచారం చేస్తుంది. ఇక బీఆర్ఎస్ చేసినటువంటి ఆరోపణలో ఇచ్చినటువంటి 6 హామీలకు సంబంధించినటువంటి బాకీ పడిందని చెప్తున్నటువంటి నేపథ్యంలో గడిచిన 10 ఏళ్లలో హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇస్తానటువంటి వాళ్ళకి ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారనేటువంటి అంశం, అలాగే బీఆర్ఎస్ 10 ఏళ్ళు అధికారంలో ఉండి చేయలేనటువంటి అంశాలన్నింటినీ కూడా ఈరోజు అయ్యే సమస్యలని జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో చేస్తున్నాయంటే గత 10 ఏళ్లలో వాళ్ళు ఆ సమస్యల్ని పరిష్కారం చేయలేదు అనేటువంటి అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని, ఆ చర్చను కూడా కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతుంది. ఓవరాల్గా జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ స్థాయిలో నాయకత్వాన్ని అంతా కూడా రంగంలోకి దింపింది. ఇక ఎన్నికల ప్రచారానికి సంబంధించి మరికొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులని కూడా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలుగా నియమించేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు కాంగ్రెస్ డీసీసీల నియామకానికి సంబంధించినటువంటి ప్రక్రియలో ఉంది కాబట్టి ఈ 2 రోజుల్లో ఈ ప్రక్రియ ముగుస్తుంది. మిగతా నాయకత్వాన్ని అంతా కూడా జూబ్లీహిల్స్లోనే దించి ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం వెళ్లేలాగా ప్లాన్ చేస్తోంది. రైట్ చారి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.